ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. పేరెంట్స్ని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు. పేరెంట్స్కి వాల్యూ ఇవ్వాలా, పేరెంట్స్ని సన్మానించాలా. పేరెంట్స్ మనకు జన్మనిచ్చారు. ఆ పేరెంట్స్ లేకపోతే నువ్వు జీరో, నువ్వెవడవి. కాబట్టి పేరెంట్స్ పాపం వృద్ధాప్యంలో ఉన్నా కానీ, ఆరోగ్యం బాగోపోయినా కానీ చేదరించుకోవద్దు. వారిని దూరం పెట్టొద్దు. ఎవరో మాటలని వారిని దగ్గరకు తీసుకోండి. మీకు చేతనైనది చేయండి. ఎందుకంటే నిన్ను కన్న తల్లిదండ్రులు, వారి వల్లే నువ్వు భూమి మీదకి వచ్చావు. భూమి మీదకి వచ్చి ఇంతటి వాడవయ్యావు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నీ పేరెంట్స్ని ఎప్పుడు కూడా నువ్వు చులకన చేయొద్దు. ఎవరి ముందు కూడా డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నీ తల్లిదండ్రులను గౌరవించు, ప్రేమించు, ఆపేదగా చూసుకో, నీకున్న దాంట్లో పెట్టు. నిన్ను ఇంత వాడిని చేశారంటే వాళ్ళే కారకులు. నువ్వు ఇంతటి వ్యక్తి అయ్యావంటే, ఒక గొప్ప వ్యక్తి అయ్యావంటే వాళ్ళే దానికి కారణం. నీ పరిస్థితి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఒక సామాన్యుడిగా వచ్చి నువ్వు చదువుకోవాలి, నువ్వు ఉన్నత రీతిలోకి రావాలని, మంచి ఉద్యోగం చేయాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తులు నీ పేరెంట్సే. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నీ పేరెంట్స్ని ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు, రిచ్గా ఉంచాలి. నువ్వు ఉన్నావంటే నీకన్నా ఒక పై స్థానంలో ఉంచాలి నీ పేరెంట్స్. దానికి కారణం, నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మా తల్లిదండ్రులని గర్వంగా ముందు ఒక పెద్ద బిగ్ మీటింగ్లో నువ్వు చెప్పాలి. అప్పుడే వాళ్ళు గర్వపడతారు. వాళ్ళకేమి అవసరం లేదు. నీ తల్లిదండ్రుల గురించి చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.